ఒకప్పుడు ఫ్యామిలీ మూవీస్ చేసి అందరి ఫ్యామిలీస్కి దగ్గరైన హీరోస్ ఇప్పుడు మాస్ విలన్స్గా మారిన వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్గా వచ్చేసి జగపతి బాబు గారు. ఈయన ఫ్యామిలీ మూవీస్కి పెట్టిందే పేరు అని చెప్పొచ్చు. ఈయన కెరీర్లో 80% మూవీస్ అన్నీ ఫ్యామిలీస్కి సంబంధించిన మూవీసే. అండ్ తర్వాతకి ఈయన బాలకృష్ణ గారి లెజెండ్ మూవీలో విలన్గా మారారు. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈయన విలన్గా తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా బాగా రాణిస్తున్నారు. ఈయన తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి హీరో శ్రీకాంత్ గారు. ఈయన పెళ్లి సందడి ఇలాంటి వేరే లెవెల్ ఫ్యామిలీ మూవీస్లో అయితే నటించాడు. అండ్ ఆ తర్వాతకి ఈయన కూడా అఖండ మూవీతో ఫుల్ ప్లెడ్జ్డ్ విలన్గా అయితే మారారు. అసలు అఖండ 2లో ఈయన యాక్టింగ్ అయితే వేరే లెవెల్, అసలు విలన్గా ఇచ్చి పడేసిండని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హీరో శివాజీ గారు. ఈయన అప్పట్లోనే ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ బాగా చేసేవారు. ఫ్యామిలీ మూవీస్ ఎక్కువగా చేసేవాడు, ఎంటర్టైన్మెంట్ మూవీస్. అండ్ ఆ తర్వాతకి ఈయన చాలా రోజుల గ్యాప్ తర్వాతకి బిగ్ బాస్ వెళ్ళొచ్చిన తర్వాతకి ఈయన కోర్టు మూవీలో విలన్గా అయితే చేశాడు. మూవీ మొత్తానికి ఈయననే మేజర్ హైలైట్ అని అయితే చెప్పుకోవచ్చు, అంత బాగా చేశాడు. ఆ మూవీ తర్వాతకి ఈయనకి చాలా మూవీస్ విలన్గా అయితే ఆపర్చునిటీ వచ్చాయి అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు ఏ లెవెల్లో ఈయన మాస్గా అలరించాడు అని. నెక్స్ట్ వచ్చేసి హీరో సునీల్ గారు. ఈయన కెరీర్ని కమిడియన్గా స్టార్ట్ చేసి ఆ తర్వాతకి హీరోగా మారి ఆ తర్వాతకి ఈయన విలన్గా అయితే అయ్యాడు. అండ్ ఇప్పుడు ఈయన తెలుగుతో పాటు తమిళ్లో కూడా చాలా మూవీస్లో విలన్గా మెయిన్ లీడ్గా అయితే చేస్తున్నాడు. అండ్ మెయిన్గా సునీల్ గారు ఇండస్ట్రీకి వచ్చిందే విలన్ అవుదామని. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆయన ఆపర్చునిటీస్ కమిడియన్గా క్లిక్ అవ్వడంతో అలా వెళ్ళిపోయాడు. ఫైనల్లీ ఆయన అనుకున్నట్టు మూవీస్లో విలన్గా అయితే చేస్తున్నాడు ప్రజెంట్గా. వీళ్ళు కొంతమంది హీరోస్ ఒకప్పుడు మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్లో హీరోస్గా చేసి ఇప్పుడు ప్రెజెంట్స్ విలన్గా అదరగొడుతున్న హీరోస్. వీళ్ళలో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.